యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవునికి మానవుని సృజించే విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వచనం ద్వారా మనం ఎందుకని ఈ లోకంలో సృజింపబడ్డామో తేటతెల్లమవుతూ ఉంది. ఈరోజు మనము ఒక ప్రముఖమైన వ్యక్తి డేవిడ్ గ్రీన్ అనే ప్రముఖ వ్యాపారవేత్తను గూర్చి కొన్ని విషయాలు తెలుసుకొని ఆశీర్వదింపబడదాం. డేవిడ్ గ్రీన్ గారు నవంబర్ 13వ తారీఖున 1941వ సంవత్సరంలో అమెరికాలో ఉన్న కెన్సాస్ పట్టణంలో జన్మించారు. ఆయన అమెరికాలో కళలు మరియు చేతి పనులకు సంబంధించిన చైన్ ఆఫ్ స్టోర్స్ అంటే చాలా దుకాణాలు హాబీ లాబీ అనే పేరుతో స్థాపించిన స్థాపకులు. ఆయన యేసుక్రీస్తు పట్ల గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. తన విశ్వాసాన్ని, తనకు క్రీస్తు మీద ఉన్న నమ్మకాన్ని తన వ్యాపార పనుల్లో ప్రత్యేకంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. హాబీ లాబీలోనికి వెళ్ళినప్పుడు మనకి బైబిల్లో ఉన్నటువంటి అనేక వాక్యాలు వివిధ కళల రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఆయనకు వాక్యం అంటే ఎంత మక్కువో మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఆయన సత్క్రియల రూపంలో కూడా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన రీతిగా క్రియలు లేని విశ్వాసము మృతము. డేవిడ్ గ్రీన్ ఎలాంటి సత్క్రియలు చేసేవారో తెలుసుకుందాం. ఆయన అమెరికాలో అధిక శాతం సువార్త చేసే సంస్థలకు సహకారిగా ఉంటూ ఉన్నారు. వాషింగ్టన్లో ఉన్నటువంటి బైబిల్ మ్యూజియంకు నిధులు కూడా సమకూర్చారు. ఆయన మరియు వారి సతీమణి బార్బరా గారు వారికి వచ్చే ఆదాయంలో 10% మాత్రమే వారు వాడుకుంటారు. మిగతా నిధులన్నిటినీ క్రైస్తవ సంబంధమైన స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తారు. అంతేకాదండి, ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తన క్రింద పనిచేసే వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. వారికి చక్కటి వేతనాలు ఇస్తూ ఉంటారు. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చదివినట్లుగా, నన్ను గనుపరచు వారిని నేను గనుపరచుదును అని రాయబడిన రీతిగానే ఆయన వ్యాపారం బహుగా విస్తరించింది. ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తే అధిక లాభం సంపాదించవచ్చు. కానీ ఆయన ఆదివారం నష్టం కలిగినప్పటికీ కూడా తన దుకాణాలు అన్నిటినీ దేవుణ్ణి ఆరాధించటానికి గాను మూసివేస్తారు. ఆయన తన జీవితంలో దేవునికిచ్చిన ప్రాధాన్యతను చూస్తూ ఉన్నప్పుడు మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది కదూ, దేవునికి మనం ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? దానికి కారణము డబ్బా లేక మనలను బిజీగా చేసే పనులా? పౌలు గారు 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో ఇలా అంటూ ఉన్నారు, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి హెచ్చరింపబడిన రీతిగా మనము చేసే పనుల్లో కానీ, చేతి పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ దేవుని మహిమపరచడం, దేవునికి ప్రాధాన్యతనివ్వటం నేర్చుకుందాం. దేవుని మహిమ కొరకు చేయటానికి సంసిద్ధమవుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.